అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన సందేశం. బిడ్డ, ఈ అమ్మ మెడలో ఉన్న నిమ్మమాలని తాకు. ఈ నిమ్మకాయల మాల నీకు ఎలాంటి చెడు శక్తిని అంటకుండా నేను చేస్తాను. ఈ నిమ్మమాలను తాకిన నీకు తక్షణమే శుభవార్తను కూడా అందిస్తాను అని మన కోసం అమ్మవారు ఒక వాక్కు తీసుకొచ్చారండి. అమ్మవారు తన బిడ్డల కోసం ఎలాంటి వాక్కు తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. అమ్మ వాక్కు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకొని ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకోవాలనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే గురువు గారు మంచి పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా మనకున్న సమస్య అయితే తీరిపోతుందండి. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం చాలా ప్రయత్నిస్తున్నాం, ఉద్యోగం రాలేదు, ఇంకా గ్రహ దోషాల వల్ల అలాగే జాతక దోషాల వల్ల పెళ్ళి అనేది ఆలస్యం అవుతుంది. ఇలా ఎన్నో సమస్యలకి గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపిస్తారండి. మీరు నమ్మకంతో కాల్ చేసినప్పుడు మీ సమస్య అయితే ఖచ్చితంగా తీరిపోయినట్టే, ఎటువంటి అనుమానం అవసరం లేదండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కూడా మీ యొక్క సమస్యను తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. గురువుగారికి మీ యొక్క సమస్య చెప్పి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేదా వాట్సాప్ ద్వారా మీ యొక్క వీడియో కాల్ ద్వారా కూడా మీ ముఖం చూసి ముఖజాతకం కూడా గురువుగారు చెప్తారండి. ఎలాగైనా సరే మీ సమస్య తీరాలంటే మాత్రం శ్రీనివాస్ రాజు గురూజీని కాంటాక్ట్ అవ్వాల్సిందే. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి. 9663064444 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు ఈ అమ్మ సందేశం నువ్వు తెలుసుకునే తీరాలి. ఈ అమ్మ సందేశం నువ్వు విన్నావంటే నీ జీవితంలో చెడు మొత్తం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇప్పుడే ఈ అమ్మ మెడలో ఉన్న నిమ్మమాలని తాకు. ఈ నిమ్మకాయల మాలను తాకిన నీకు చెడు అంతా తొలగిపోయి నీకున్న అదృష్టాన్ని, ఇప్పటి వరకు రాని అదృష్టాన్ని కూడా నేను రప్పిస్తాను. ఇక నిశ్చింతగా నీ మనసులో ఉన్న ఆవేదనంతా నాకు తెలుసు కాబట్టి నిశ్చింతగా ఒక్కసారి ఈ తల్లి చెప్పే మాట విను. సంతోషంగా నువ్వు ఏదైనా కూడా చేయగలే ఒక నమ్మకం నీకు పదింతలు కలిగేలా చేస్తానమ్మా. ఈరోజు నీకు అనిపిస్తూ ఉంది కదా, నేను ఎంత చెబుతున్నా నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు. నీ కష్టాలన్నీ కూడా అసలు ముగుస్తాయా లేదా అన్న ఆలోచనలో ఉన్నావు. తగినటువంటి సమాధానం నాకు నా తల్లి ఇస్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్నావు. ఎంతగా సమయం నా కోసం, నా సమయం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అయినా కూడా భగవంతుడు నా కోసం ఏమాత్రం కూడా ఒక అవకాశాన్ని కూడా ఎందుకు ఇవ్వటం లేదు అని బాధపడుతున్నావు బిడ్డ. ఈరోజు నీ హృదయాన్ని నేను చదివాను. నీ హృదయం బరువుగా ఉంది కాబట్టి ఆ బరువును మొత్తం దింపి నీ మనసును తేలికపరచటానికే ఈరోజు ఈ వారాహి తల్లి నీ జీవితంలో వెలుగు నింపటానికి వచ్చాను. ఎవరో నీ పేరును నెమ్మదిగా పిలిచినట్లు అనిపించిందా తల్లి? ఇప్పుడు నీ దగ్గర ఎవరో లేనటువంటి గదిలో, గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుంచో ఒక దైవ కంఠ ధ్వని అనేది ఈ క్షణంలో మృదువుగా నీ మనసుకు చేరుకుంది కదా. ఈరోజు ఈ అమ్మ సందేశం నీ కోసం వచ్చిందనే ఒక సంకేతమే అది. నీకు అసలు ఖాళీగా ఉంచనమ్మా. ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నువ్వు అనుకున్నట్టు ఎవరబ్బా ఈ స్వరం, ఎందుకు ఇవ్వబోతున్నారు అనే ఆలోచన నీలో వచ్చింది. అదే సమయంలో ఆత్మీయమైనటువంటి ప్రేమతో కూడిన వాటి స్వరం మరలా నన్ను పదే పదే పలకరిస్తుంది ఎవరా అని. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది బిడ్డ. ఈ తల్లి, ఈ వారాహి తల్లి ఆశీర్వాదం నీకు అందించాను. నీకు అనుకోకుండా నీ చెవులకు వినిపించడం లేదు. ఇది అనుకోకుండా నీ ముందుకు వచ్చిన సందేశం కూడా కాదు. నీ ఆత్మ పిలుపుకు వచ్చినటువంటి ఈ అమ్మ సందేశం. ఈ మంచి సందేశం నువ్వు ఏడ్చినటువంటి రాత్రులు నాకు తెలుసు. నువ్వు దాచుకున్నటువంటి బాధలు నాకు తెలుసు. ఎవరితో చెప్పలేనటువంటి బాధలు నువ్వు మింగుతున్నటువంటి క్షణాలు నాకు తెలుసమ్మా. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ వినగానే నీ హృదయం కదిలిపోయింది. అయితే ఎప్పటి నుండో కానీ, అంటే ఒక్కసారైనా కానీ, మొదటిసారైనా ఎవరైనా నిజంగా నీ బాధను అర్థం చేసుకున్నట్లు నీకు అనిపించలేదు కదా. అయితే ఈ వారాహి తల్లి మాత్రం అర్థం చేసుకున్నాను. పరిపూర్ణంగా నన్ను నమ్మావు కూడా నువ్వు.
నీ జీవితానికి స్వయంగా పెద్ద సంపదను నేను అందించబోతున్నాను. నీ ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైనటువంటి హృదయానికి, నీ మంచి మనసుకి ప్రతిఫలం. నీ గతం అనేది ఈ అమ్మ చూశాను. ఎన్నోసార్లు నువ్వు విఫలమయ్యావు తల్లి. నాకు తెలుసు అవి ఆశలు ఎన్నిసార్లు పెట్టుకున్నావో. నీ ఆశలన్నీ నీరు కారిపోయాయి. ఎన్నిసార్లు నీ ఆశలు పగిలిపోయాయి. ఎందుకిలా జరుగుతుంది అని గుండె పగిలేలా మనసులోనే ఏడ్చుకున్నావు. అన్నీ కూడా నాకు వినిపించింది, నాకు తెలుసు. నీ జీవితంలో మంచి జరుగుతుందా? అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నాకెందుకు అన్నీ ఇంత ఆలస్యం అవుతున్నాయి అనే ప్రశ్నలు కూడా నువ్వు వేసుకుంటూ ఉంటావు. అవన్నీ నేను వింటున్నాను తల్లి. నీ మౌనాన్ని కూడా నేను వినగలను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. నీ విషయం నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానమ్మా. నువ్వు పడిపోయిన ప్రతిసారి, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయినా సరే మరలా లేచే ప్రయత్నానికి నీతో నేను చేయించాను. ప్రతి క్షణంలో నీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను. నీ హృదయం మంచి కావటం వల్లే నేను ఇప్పటి వరకు కూడా నీ ఆశీర్వాదాన్ని అందిస్తూనే ఉన్నాను. దానికి తగినటువంటి సమయాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ తగినటువంటి సమయం ఈరోజే నీ జీవితంలోకి రాబోతుంది చూడు. నేను ఇలా చెబుతున్నాను. నువ్వు ఊహించినటువంటి మార్గాలలో నీకు డబ్బు వచ్చేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశాను. ఒక సహాయ రూపంలో, ఒక అవకాశ రూపంలో, ఒక తలుపు రూపంలో, ఒక కలిసి వచ్చే వ్యక్తి రూపంలో, సడన్గా నీకు శుభవార్త రూపంలో డబ్బుని, సంపదను, అభివృద్ధిని నీ దారికి చేరుస్తాను. నీ చేతిలోకి పడే ఒక డబ్బు నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల ఫలితంగా రాబోతుంది. నువ్వు అనుకోని చోట మంచి నీకు తప్పకుండా వస్తుంది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి సహాయం నీకు వస్తుంది. నువ్వు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం నీ జీవితంలో మలుపు తిప్పబోతుంది. ఎందుకంటే ఈ అమ్మ చెబుతున్నాను కదా, ఈ అమ్మే నీకు ఇలా చెబుతుంది కాబట్టి. ఈ జీవితం మారాలి అని నేను నిర్ణయించేశానమ్మా. నీ జీవితం అద్భుతంగా మారుస్తాను. ఎప్పటికి కూడా తప్పు కాదు. ఇప్పుడు నీలో జరిగేటువంటి మార్పు కూడా తప్పకుండా ఒక ఆధ్యాత్మికమైన శక్తి, ఈ అమ్మ శక్తి. ఇది ఎందుకో తెలుసా? ఇది ముగింపు అయితే కాదు, ప్రారంభం. ముగింపు, ప్రారంభం ఈ రెండిటి మధ్య పవిత్రమైనటువంటి సమయం నేను నిన్ను అన్ని రకాలుగా అనుగ్రహించబోతున్నాను. అత్యధికంగా ప్రవహించేటువంటి ఈ యొక్క మంగళవారం రోజున నీకు కొత్త తలుపులు తెరవబోతున్నాను. నీ భవిష్యత్తుని అందంగా రాయబోతున్నాను. ఇక రాబోతున్న నీకు కాలమంతా కూడా జీవిత పతాకాన్ని నీకు మార్చబోయే ఒక అదృష్ట రేఖగా మారబోతుంది. ఇప్పటి వరకు డబ్బుతో నీకు ఎంతో కష్టం, సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు పడింది శిక్ష కాదు, నీకు శిక్షణ. నేను నిన్ను సిద్ధం చేసేటువంటి శిక్షణ. ఇప్పుడు నువ్వు పూర్తిగా సిద్ధమయ్యావు. ఈ శిక్షణలో నువ్వు పాస్ అయ్యావు. నీకు ఇప్పుడు ఇవ్వటానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానమ్మా. నేను హామీ కూడా ఇస్తున్నాను తల్లి. నీ గుండెకు చిరునవ్వు ఇచ్చేటువంటి ఒక రోజులు రాబోతున్నాయి. రాబోయే రోజులు శాంతి, సంపద అన్నీ నీకు అందబోతున్నాయి. ఒకేసారి శుభవార్తల మీద శుభవార్తలు వస్తాయి. నీ భవిష్యత్తు ఈ విశ్వంతో ప్రతిధ్వనించడం మొదలు పెడుతుంది. నీకు జరగబోయేటువంటి అద్భుతాలు, ఈ మాటల్ని నువ్వు వినటం లేదు. అసలు ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ఇప్పటి వరకు వినని నీ హృదయం ఒక శుభ సంకేతాలకు సిద్ధమైంది కదా. నీ యొక్క ఆ శుభ ఫలితాలే నీ జీవితాన్ని అంచెలంచెలుగా మార్చబోయేది. అదే ఈ యొక్క తల్లి నీకిచ్చే అభయం. బిడ్డ, పూర్తిగా నీకు అదృష్టం అనేది రాసేశాను. ఇక నువ్వు ఏ చింతాల్సిన అవసరం లేదు. జీవితం అదృష్టంగా రాబోతుంది. నువ్వు విన్నటువంటి ఈ సందేశం అసలు నీకు ఏదో అనుకోకుండా వచ్చింది కాదమ్మా. ఒక పిలుపు, ఈ అమ్మ పిలుపుతో నీకు వచ్చింది. నేను చెబుతున్నటువంటి ఈ యొక్క సందేశం నీ జీవితం ఎందుకు ఆలస్యమైంది అనే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఈరోజు నీకు నేను సత్యాన్ని కూడా చెబుతున్నాను. నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? నీ హృదయం ఒక్కసారిగా ఎక్కువగా బాధపడటానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే నువ్వే నన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నావు. నాకు మాత్రమే ఆలస్యం చేస్తున్నాడు భగవంతుడు అని. నేను ఎంత కష్టపడి ఫలితం రావటం లేదు, నా తల్లి కూడా నన్ను కరుణించలేదు అని. నువ్వు చాలా పవిత్రమైనటువంటి మనసు కలిగిన వానివి. అందుకే నిన్ను నేను రక్షించాను. తగిన చోట డబ్బుని నేను నీకు దారి చూపాను. అప్పుడు ఆపేసినా ఇప్పుడు ఆరంభించాను తల్లి. నీ జీవితంలోకి కష్టాలన్నీ వచ్చాయి కదా, వాటికన్నిటికీ గాయాలకి మాన్పులు, అలాగే ఆ కష్టాలకి ముగింపు అనేది తెచ్చాను.
ఎందుకంటే నీవు మొదటిసారి అర్థం చేసుకుంటున్నావు. నీ ఆలస్యం అనేది ఎందుకు జరిగింది, శిక్ష కాదు ఇది రక్షణ, ఇది శిక్షణ అని. భగవంతుడు నిన్ను అన్ని రకాలుగా మంచివానిగా చేయాలని, నీ చేతుల్లో వచ్చేటువంటి డబ్బు కూడా శుభమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే కొన్ని రకాలుగా ఆలస్యం జరిపించాను. ఇప్పుడు ఎందుకు వేగంగా మారబోతుందో తెలుసా? అది కూడా చెప్తాను వినిబిడ్డ. నీవు చాలా పరీక్షల్లో నువ్వు పాస్ అయ్యావు. ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి బాధలు, ఇప్పటి వరకు నువ్వు దాచుకున్నటువంటి నొప్పి అంతా నేను విన్నాను, అంతా నేను చూశానమ్మా. ఆ బాధనంతా బలంగా చేశాను. ఇక నుండి నీ చెడు దారికి రాదు, నీ దారికి చెడు అనేదే రాదు. నీ కర్మలన్నీ తొలగిపోయి శుభమయం అనేది నీకు ఆరంభమైంది. నీ మార్గం స్వచ్ఛంగా మారబోతుంది. నా ఆత్మ నా ఆశ్రమంలో ఉంటుంది. నీ జీవితం డబ్బు, గౌరవం, అవకాశాలతో, సంతోషాలతో, ప్రేమలతో ఒక్కసారిగా విరజల్లు అనేది కురవబోతుంది. నీ జీవితమే రంగులమయం కాబోతుంది. హరివిల్లులా ప్రకాశవంతంగా ఉండబోతుంది. ఇక ఎలాంటి సందేహం వద్దు, ఇది నీ సమయం. ఈ అమ్మ అనుగ్రహం ఆలస్యమైనప్పటికీ నా ఆశీర్వాదం పొందటం మాత్రం నీకు శుభకరంగానే ముగుస్తుంది. నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలు అన్నీ తగ్గబోతున్నాయి. నీ హృదయం ఆనందంతో కరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు ఒంటరివి అస్సలు కాదు. ఎందుకంటే నా కవచం నీకు రక్షణ కవచంలా ఉంది. నా ఆశీర్వాదం నీ తలపై ఉంది. ఇప్పుడు నా చివరి మాట విను తల్లి. ఇక రాబోతున్న జీవితం ఆశ్చర్యపడేలా ఉంటుంది. అప్పుడు నన్ను అడుగు. నీవు కోరేటువంటి చోట, నువ్వు ఊహించినటువంటి విధంగా సంపద నీకు వస్తుంది. నీ పేరు, అదృష్టం, భవిష్యత్తు కొద్ది రోజుల్లోనే నేను నీకు జీవితంలో ఒక పెద్ద శుభవార్తను పంపిస్తాను. రాత్రి నీవు నిద్రలో జారిపోతూ ఉండగా ఒక్కసారిగా నీకు హృదయంలో అన్ని రకాలుగా సమస్యలు తీరిపోయినట్టు ఒక మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది కదా. అది ఈ వారాహ్యం అందిస్తున్నటువంటి ఒక సంకేతం. నీ కళ్ళను మూసుకునే క్షణంలో అంధకారంలో ఒక చిన్న బంగారు దీపం వెలుగుతుంది చూడు. అది కేవలం వెలుగు కాదు, ఈ అమ్మ నీ జీవితంలో వెలిగించినటువంటి ప్రకాశవంతమైన దీపం. ఇదే వెలుగు ఒక స్వరం, అదే లోతైనటువంటి ఒక ధ్వని, అదే నా మాట. నన్ను గమనిస్తున్నావా తల్లి? ఈ అమ్మ స్వరాన్ని నువ్వు వింటున్నావు కదా. నువ్వు నేను ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్మావు కాబట్టే ఈ సందేశాన్ని ఇంత భావంతో అర్థం చేసుకుని మరీ నువ్వు వినగలుగుతున్నావు కూడా. చూడమ్మా, నువ్వు తిన్నా తినకపోయినా నీ కన్నీటి శోకం నాకు తెలుసు. నీపై ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా నేను విన్నాను. నీకున్నటువంటి బరువు బాధ్యతలు అన్నీ కూడా నాకు తెలుసు. నేను వింటున్నాను, చూస్తున్నాను. అవి నీకు బాగా తెలుసు కదా. నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు, ఈ నిమిషం, ఈ బాధలన్నిటికీ కూడా శాశ్వత ముగింపు అనేది రాశాను. ఈ మంగళవారం రోజున, శుభకరమైన మంగళవారం రోజున నీ ఆత్మకు నేను పంపేటువంటి సంపద మార్గాలు తెరుచుకొని నీ సమస్యలన్నీ తీరిపోయి నీ జీవితంలో నేను ఇక చూడకుండా సమస్యలనేవి రాకుండా చేస్తాను. నువ్వు ప్రతిదాన్ని సునాయాసనంగా అందుకునేలా ఆశీర్వదిస్తాను. నీ చేతి నుండి జారిపోయినటువంటి అవకాశాలు నీకు గుర్తున్నాయి కదా. చెదిరిపోయినటువంటి సంబంధాలు గుర్తున్నాయి కదా. పోయిన బంధాలు నీకు గుర్తున్నాయి కదా. వాటన్నిటినీ నీకు అందిస్తాను. పోయినవన్నీ దురదృష్టంతో కాదు, రాబోయే అదృష్టం గురించి ఆలోచించి గొప్పగా సంతోషంగా ఉండు. కాబట్టి ఇదే నీ జీవితానికి పునాది మార్చేటువంటి ప్రారంభమైన రోజులు. డబ్బు నీ ఇంటి వైపు నడిచేలా వస్తుంది. నా మాట నమ్మలేనటువంటి నీకు తప్పకుండా ఒత్తిడి, భయం, నిస్పృహ వస్తుంది. నమ్మావో నీలో గుండె ధైర్యం వస్తుంది. నిజాయితీ నీ కష్టం చూసి నిర్ణయించేటువంటి గొప్ప కాలం తల్లి ఇక రాబోయేది నీకు. నువ్వే ఊహించినటువంటి మార్గాలు, ఊహించినటువంటి వ్యక్తి ద్వారా నీకు వస్తాయి. సహాయ సహకారాలు అందుతాయి. నీకు నేను అలా అందేలా చేస్తాను. నీ ముందు ఇప్పటి వరకు అన్ని తలుపులు మూసి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తెరిచేలా చేస్తాను. ఆ తలుపులన్నీ కూడా నీ శ్రమ, అదృష్టం అనేది, నీ శ్రమకు తగ్గ ఫలితం అనేది అదృష్ట రూపంలో రప్పిస్తాను. నీ పేరు మారుమోగిపోతుంది. పేరు, ప్రఖ్యాతులు, ఆనందం అన్నీ పొందుతావు. ఈ వరం కూడా నీకు కేవలం చూసి అసూయపడేలా ఉంటుంది. అందరూ నిన్ను చూసి బోలెడు ఆలోచనతో దాగి ఉన్న ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం ఇస్తావు. నిన్ను ఆశ్చర్యంలా చూసే రోజు కూడా రాబోతుంది. నువ్వు అన్ని విధాలుగా ఐశ్వర్యంలో ఇక తులుతూగిపోతావు తల్లి. ఆ రోజు వచ్చాక ధన్యవాదాలమ్మా అని నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు.
ఇప్పుడు నీ మనసు ప్రశాంతత అయింది కదా, ఇక నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇక నిశ్చింతగా నిద్రించు. ఈ శుభరోజున నీకు అన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఎటువంటి కష్టము, ఎటువంటి ఆనందము నీకు రానటువంటి రోజుల గురించి తలుచుకోక ఇక రాబోయే ఆనందం గురించి ఎదురుచూడు. ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.